ప్రకాశం జిల్లా వైసీపీ అధిష్టానం సరైన సమయాలలో సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. కనిగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రకటించిన దద్దెల నారాయణ కేవలం ఇన్ఛార్జి మాత్రమేనని, ఎన్నికల అభ్యర్థి కాదని, కార్యకర్తలు పార్టీని విడి వేరే పార్టీలో చేరవద్దని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నాయకులు కదిరి బాబురావు అన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని శీలంవారిపల్లి బాబురావు స్వగృహంలో వైసీపీ కార్యకర్తలతో అనుచరులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ వైసీపీ తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటే అన్నీ సర్దుకుపోతాయని, ఏ కార్యకర్త అధైర్యపడి పార్టీని వీడరాదన్నారు. ఏ కార్యకర్తకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా తను వెంట ఉంటారని కార్యకర్తలకు కదిరి బాబురావు భరోసా ఇచ్చారు. ఇక్కడ కనిగిరి నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ప్రతి ఒక్క పిల్లవాడి నుంచి పెద్దవారి దగ్గర అందరికీ ప్రతి ఒక్క కులానికి, మతానికి, ప్రతి ఒక్క కేటగిరీకి సుపరిచితుడైన కదిరి బాబురావు ఎంత బలస్తుడో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి అతన్ని వదిలిపెట్టి ఎవరు పేరు ఊరు తెలియని, ఎవరు అసలు ఆ మనిషి ఎవరో కూడా సగం మంది కూడా పరిచయం లేని వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనేసి గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ ప్రచారాలు బాగా కొనసాగుతున్నాయి. ఇటుకో ఇస్తే ఇక్కడ చేయడానికి వైసీపీ కార్యకర్తలు కూడా సగం మంది వెనకాడుతున్నారు. మన నియోజకవర్గంలో జరిగే పరిస్థితి అందరికీ తెలుసు. ఇక్కడ గత కొద్ది కాలంగా ఒకవేళ ఇక్కడ మీరు ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఓడిపోతే అది మీరు స్వయాన చేసుకున్న మీ స్వయంకృత అపరాధం. అది దానికి ఎవ్వరూ కారకులు కాదు. కాబట్టి అధిష్టానం ఒకసారి ఆలోచించి, తప్పు అయినా ఒప్పైనా ఆలోచించి బలమైన అభ్యర్థులను ఎన్నుకుంటే మీకు అధికారం అనేది చేజిక్కుతుంది. మేమందరం అభిమానులుగా చెప్పేది ఏంటంటే, మేము బాబురావు గారికి సీట్ ఇస్తే అందరము మా కష్టపడి చేస్తాం. లేకపోతే ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా మేము వెనకాడమని అందరికీ తెలియజేస్తున్నాను. అది నా అభిప్రాయం. మరి ఇప్పుడు అయిపోయింది, రావచ్చు కదా. అది కాదని అనుకుంటున్నావు, రావచ్చే వస్తుంది. ఎందుకు రాదు? పైన నేను పైకి మనం పాజిటివ్ ఉంచుకొని ఇంత ఇది ఉంది కూడా మనం ఎందుకు వెనకబడ్డాం? హైకమాండ్ తెలీదా? అది ఎక్కువ చేసుకుంటాడు కదా. అందుకే రేపు మనం ఏందో చూపిస్తే, ఒకసారి మన పొజిషన్ చూపిస్తే హైకమాండ్ కూడా దిగి వస్తుంది. ఇంట్లో కూర్చొని ఏది చేసుకుంటే తెలియదు. ఆ రోజులు పోయినాయి, ఇప్పుడు బయటికి వస్తే తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? పాత బాబురావు కాదు ఇప్పుడు కేబీఆర్ తిరిగిపోద్ది అంతే. ఆ రోజులు వేరు. మంచితనం అప్పుడే రాదు, అప్పుడు కనపడదు. గత 5 సంవత్సరాలని పోల్చుకుని ఈ 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఎవరెవరు మనం మంచోని పోగొట్టుకున్నాం కదా అని తలకాయ బాదుకుంటున్నారు. అది మీకు తెలియట్లా. అందుకే నీకు ఆలోచించుకుంటున్నారు. గతంలో 5 సంవత్సరాల పరిపాలన మీ పరిపాలన ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆయనైతే మేలు, ఆయనైతే మేలు, ఆయనైతే మేలు అనేది. ఇప్పుడు వచ్చామన్నా, మీరు వచ్చినారని తెలిసి ఇంటే ఈ ప్రకారం కూడా ఇప్పుడు ఏమైనా అధిష్టానం ఇప్పుడే అభ్యర్థిని అనేది ప్రకటించలేదు, ఇన్ఛార్జిని ప్రకటించింది. ఇన్ఛార్జి ప్రకటించినంత మాత్రాన అభ్యర్థి కాదు. ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఎమ్మెల్యే ఉన్నారు, మన బొమ్మసోనే ఆయన్నే మనం ఎమ్మెల్యే అనుకుంటున్నాం. ఇప్పుడు ఏంది, ఇన్ఛార్జ్ వచ్చారు. ఇన్ఛార్జ్ కూడా అభ్యర్థి కాదు. ఇంకా మనకి ఎలక్షన్స్ ఇంకా 2-3 నెలలు ఉన్నాయి. అభ్యర్థి ఎవరైనా కావచ్చు.
రేపు పొద్దున మనకే ఇవ్వచ్చు, ఇంగూరు కోడి ఇవ్వచ్చు, లేకపోతే దళారానికి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. అందుకోసం అని చెప్పి మనం ఏదో ఆవేశంగా ఏమి తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు, తీసుకొని అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. నా మీద అభిమానంగా నేను